BJP leader Kishan Reddy addressing media. Let's watch the live. Rupees for every farmer, each acre for every year. కానీ ఈరోజు ఎక్కడ కూడా రైతు భరోసా అనేటువంటిది కనుచూపు మేరలో కనిపిస్తలేదు. అంతేకాకుండా ఈరోజు రైతులకు ముఖ్యంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అది కూడా ఈరోజు కనిపించే పరిస్థితి లేదు. 70 లక్షల మంది రైతులు ఉన్నారు, 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళందరికీ ప్రభుత్వం మొండి చేయి చూపడం జరిగింది. రైతు కూలీలు 20 లక్షల మంది రైతు కూలీలు తెలంగాణలో ఉన్నారు. కానీ రైతు కూలీలకు మరి ఇప్పటి వరకు 12,000 ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు ఇస్తారో 14 నెలలు పూర్తయినా ఇచ్చినటువంటి 100 రోజుల హామీ మాత్రమే ఇది. అంతేకాకుండా బోనస్ 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. చివరకు అవి తర్వాత ఇస్తాము, వరికి మాత్రమే ఇస్తామన్న ధాన్యానికి కాదు, అందులో మరి సన్న ఓట్లకే ఇస్తామని చెప్పారు. చివరకు సన్న ఓట్లకు కూడా సన్నాయి నొక్కుతూ దానికి కూడా మొండి చేయి చూపినటువంటి పరిస్థితులు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10 రకాల పంటలకు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీ ప్రకారము 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క సబ్ గ్యారంటీస్లలో మరి 14 నెలల తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఏ గ్రామంలో అయితే ఇండ్లు లేవో, ఇందిరమ్మ ఇల్లు మేము కట్టమో, పేదలకు ఇల్లు ఇవ్వమో, ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పింది. కాబట్టి దాన్ని కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇల్లు లేనటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, గుడిసెలు ఉన్నటువంటి వాళ్లకు, స్లమ్లు ఉన్నటువంటి వాళ్లకు, పక్కా ఇల్లు లేనటువంటి వాళ్లకు వాళ్ళ స్థలంలో పక్కా ఇల్లు కట్టుకోవడం కోసము 5 లక్షల రూపాయలు ఏ రకమైనటువంటి గ్యారంటీ లేకుండా ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాబట్టి అది వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఇంతవరకు అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా 250 చదరపు గజాల భూమి, ఇంటి స్థలాన్ని ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాకుండా నెలకు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు 25,000 గౌరవ భృతి ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు జరగడం లేదు. అదేవిధంగా యువ వికాసం పేరుతో మరొక గ్యారంటీ ఇచ్చారు. యువ వికాసంలో విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డు, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇచ్చారు. ఈ విద్యా భరోసా కార్డు ద్వారా విద్యార్థులు వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసేటువంటి కాలేజీ ఫీజులు కానీ, కోచింగ్ ఫీజులు కానీ, మరి స్కూల్ ఫీజులు కానీ, విదేశాలకు వెళ్తే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ కానీ, విదేశీ స్టడీ కోసం కానీ, ఫారెన్ స్టడీ కోసం కానీ, ట్యూషన్ ఫీజులు కానీ, బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, రీసెర్చ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ, వీటి కోసము విద్యా భరోసా కార్డు, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు. ఒక్క విద్యార్థి కూడా ఈ 14 నెలలలో యువ వికాసం పేరు మీద ప్రకటించినప్పుడు కూడా ఒక విద్యార్థి కూడా ఈ ప్రభుత్వం